సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును కదా. ఈ మాట వినిన వెంటనే మన చెవులకు శ్రవణానందమును, మన హృదయమునకు సంతోషముతో గంతులు వేసే శక్తి ప్రభువైన క్రీస్తు వారు మనకు ఇచ్చి ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. సహోదరులమైన మనము కలిసిమెలిసి ఉండాలి. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాని కొందరు సహోదరులు సహోదరీలు నా మటుకు నేను స్వార్థము చూసుకుంటాను, నా మటుకు నాకు మేలులు కలిగితే చాలని స్వార్థపూరితముతో కూడిన హృదయములు కలవారై ఎటో పరిగెత్తుచూ ఉన్నారు. కానీ ప్రభువైన క్రీస్తు మాటలు వారేమాత్రము వినుటలేదు. సహోదరుడికి శ్రమ కలిగినప్పుడు